Good morning, students. In previous section, we discussed about e-commerce and differences between e-commerce and trade cycle. So now we have to discuss about internet and architecture of internet. In so, in the late 1960s, the US Department of Defense decides. So, A1 decides in the 1960 so to make a large network from a multitude of a small networks. సో ఏంటి స్మాల్ నెట్వర్క్స్ని ఒక లార్జ్ నెట్వర్క్ని డివైడ్ చేయమని చెప్పింది. ఎలా? స్మాల్ నెట్వర్క్స్ కింద. సో డివైడ్ చేసాక సో we had to find a way to these networks coexist. సో ఏంటి ఆ డివైడ్ అయిన నెట్వర్క్స్ని లార్జ్ నెట్వర్క్స్ని డివైడ్ చేసాక వాటి అవుట్డోర్స్ ఎలాగా వాటి అవుట్డోర్ విజిబిలిటీస్ కొలైడ్ అయ్యేలాగా మన వర్క్ అనేది కొలైడ్ అయ్యేలాగా నెట్వర్క్స్ అనేది కోఎగ్జిస్ట్ అయ్యేలాగా అండ్ గివ్ దెమ్ అండ్ అవుట్డోర్ విజిబిలిటీ ద సేమ్ ఫర్ ఆల్ యూజర్స్. ఏంటి ఒక అవుట్డోర్ విజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట అన్ని యూజర్స్కి. హెన్స్ ద నేమ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్ నెట్వర్క్ని ఏమంటారు? ఇంటర్లైన్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఏమని ఎబ్రివేట్ అయింది? ఇంటర్ నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ కింద ఎబ్రివేట్ అయింది అన్నమాట. ద ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ సింపుల్ ఐడియా. ఇక్కడ ఏంటి ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ అనేది ఒక సింపుల్ బేస్డ్ ఐడియా మీద ఉందన్నమాట. ఆస్క్ ఆల్ నెట్వర్క్స్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ క్యారింగ్ ఏ సింగిల్ ప్యాకెట్ టైప్. ఏంటిది? ఒక సింగిల్ ప్యాకెట్ టైప్. ఒక నెట్వర్క్ అనేది లార్జ్ నెట్వర్క్ అనేది ఒక సింగిల్ ప్యాకెట్ టైప్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉందన్నమాట. ఏ స్పెసిఫిక్ ఫార్మేట్ ద ఐపీ ప్రోటోకాల్. ఏంటి ఫార్మేట్? ఐపీ ప్రోటోకాల్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్లో మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉందన్నమాట. ఒక డయాగ్రామ్ చూసినట్టయితే ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ డయాగ్రాము. ఇక్కడ ఏంటి? ద యూజర్ హూ విషెస్ టు మేక్ ఆన్ దిస్ ఇంటర్ నెట్వర్కింగ్ మస్ట్ స్టోర్ ఇట్స్ డేటా ఇన్ ఐపీ ప్యాకెట్స్. ఏంటి ఇక్కడ మనకి డేటా అనేది ఎలా స్టోర్ అయ్యి ఉంటుంది? ఐపీ ప్యాకెట్స్ కింద స్టోర్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఐపీ ప్యాకెట్స్ ఇక్కడ మనకి బాక్సెస్ టైప్లో కనిపిస్తున్నాయి కదా. ఐపీ అని చెప్పేసి ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా మనకి డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. దట్ ఆర్ డెలివర్డ్ టు ద ఫస్ట్ నెట్వర్క్ టు క్రాస్. ఫస్ట్ ఏంటి? మనకి నెట్వర్క్ అనేది క్రాస్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి సిస్టమ్ నుంచి ఎక్కడికి క్రాస్ అయింది? నెట్వర్క్కి. ఫస్ట్ నెట్వర్క్కి క్రాస్ అయింది అన్నమాట. దిస్ ఫస్ట్ నెట్వర్క్ ఎన్క్యాప్సులేట్స్ ద ఐపీ ప్యాకెట్ ఇన్ ఇట్స్ ఓన్ ప్యాకెట్ స్ట్రక్చర్. ఏంటది? ఐపీ ప్యాకెట్ స్ట్రక్చర్ని ఓన్ ప్యాకెట్ స్ట్రక్చర్ కింద తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ ద ప్యాకేజ్. ద ప్యాకేజ్ ఏ విచ్ circulates in this form until an exist door. ఏంటి ఇక్కడ? ఫస్ట్ ప్యాకేజ్ ఏ. ఇక్కడ మనకి ప్యాకేజ్ ఏ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ ఉంది. ఎన్క్యాప్సులేషన్ నుంచి ఎక్కడికి సర్క్యులేట్ అయ్యింది? ప్యాకేజ్ ఏ వరకు సర్క్యులేట్ అయింది. అక్కడ నుంచి మనకి వేర్ ఇట్ ఈస్ డిస్క్యాప్సులేటెడ్ హ్యాస్ టు రిట్రీవ్ ద ఐపీ ప్యాకెట్. ఐపీ ప్యాకెట్ని ఎక్కడ రిట్రీవ్ చేసుకుంటుంది? డిస్క్యాప్సులేట్ నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది అన్నమాట ఐపీ ప్యాకెట్ మళ్ళీ. రిట్రీవ్ చేసుకుని ద ఐపీ అడ్రస్ ఈజ్ ఎగ్జామినైడ్ టు లొకేట్. మనకి లొకేట్ చేసుకోవడానికి అప్పుడు మనకు విజిబుల్గా ఉంటుంది. థ్యాంక్స్ టు ఏ రూటింగ్ ఆల్గరిథం ద నెక్స్ట్ నెట్వర్క్ టు క్రాస్. నెక్స్ట్ నెట్వర్క్ని క్రాస్ చేయడానికి మనకి విజిబుల్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అండ్ సో ఆన్ అంటిల్ ద అరైవింగ్ అట్ ద డెస్టినేషన్ టెర్మినల్. ఇలా మనకి డేటా అనేది మనకి మొత్తం సర్క్యులేట్ అయ్యే వరకు కూడా ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా సిస్టమ్ టు సిస్టమ్ వరకు జరిగే ప్రాసెస్లో ఇక్కడ మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా ఏంటి? ఐపీ ప్యాకెట్స్ డేటాని ఐపీ ప్యాకెట్స్లో ఎన్క్యాప్సులేట్ చేస్తుంది అండ్ డిస్క్యాప్సులేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటి? ఐపీ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి నెట్వర్క్ అనేది ట్రాన్స్లేట్ అవుతుందన్నమాట. టు కంప్లీట్ ద ఐపీ ద యుఎస్ డిఫెన్స్ యాడెడ్ ద టీసీపీ ప్రోటోకాల్. ఇక్కడ
టీసీపీ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అన్నమాట. సో టీసీపీ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఏంటి? సో యూఎస్ డిఫెన్స్ ఏం యాడ్ చేసింది? టీసీపీ ప్రోటోకాల్ని ఐపీ అడ్రస్లో యాడ్ చేసింది అనమాట. టు స్పెసిఫై ద నేచర్ ఆఫ్ ది ఇంటర్ఫేస్ విత్ ద యూజర్. సో యూజర్స్తో ఇంటర్ఫేస్ అవ్వడానికి సో టీసీపీ ప్రోటోకాల్ అనేది యాడ్ చేశారన్నమాట. దిస్ ప్రోటోకాల్ ఫర్దర్ డిటర్మైన్స్ హౌ టు ట్రాన్స్ఫర్ ఏ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ ఇన్ అన్ ఐపీ ప్యాకెట్. సో ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్యాకెట్స్లో మనకి ఐపీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట. సో ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో మనకి బైట్ అంటే ఎన్ని బిట్స్ వస్తాయి? 4 బిట్స్ వస్తాయి అన్నమాట. సో 1 బైట్కి 4 బిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నమాట. దేంట్లోకి? ఐపీ ప్యాకెట్స్లోకి మాట. సో నెక్స్ట్, వైల్ ఎన్ష్యూరింగ్ ద క్వాలిటీ ఆఫ్ వైల్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దిస్ ఐపీ ప్యాకెట్. సో ఏంటి? క్వాలిటీని చెక్ చేసి సో ఐపీ ప్యాకెట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నమాట. సో ట్రాన్స్ఫర్ చేసాక సో బోత్ ప్రోటోకాల్స్ అసెంబుల్ అండర్ ద టీసీపీ ఆర్ ఐపీ అబ్రివేషన్. సో దేంట్లో అసెంబుల్ అయ్యి ఉంటాయి? టీసీపీలో కానీ. సో టీసీపీ అంటే ఏంటనుకున్నాం? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో దాంట్లో కానీ లేదంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్లో కానీ సో అసెంబుల్ అయ్యి ఈ బోత్ ప్రోటోకాల్స్ అనేవి అసెంబుల్ అయ్యి ఉంటాయన్నమాట. సో నెక్స్ట్, ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లేయర్డ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ చూస్తున్నాం కదా. సో అది ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ అనేది లేయర్లో కన్వర్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో దే కరస్పాండ్ టు ద ప్యాకెట్ లెవెల్ అండ్ మెసేజ్ లెవెల్ రిఫరెన్సెస్ మోడల్. సో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? ప్యాకెట్ లెవెల్. సో ప్యాకెట్ లెవెల్ నుంచి సో ఐపీ అనేది ఏంటి? ప్యాకెట్ లెవెల్. సో మెసేజ్ లెవెల్ రిఫరెన్స్ మోడల్ అంటే ఏంటి? అప్లికేషన్ ఉంది కదా డయాగ్రామ్లో. సో అది మెసేజ్ లెవెల్ వరకు సో కరస్పాండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఏముంది? ఐపీ ఉంది. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉంది. అండ్ నెక్స్ట్ టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఉంది. అండ్ నెక్స్ట్ లేయర్ ఏముంది? అప్లికేషన్. సో ఇక్కడ మనకి 3 లేయర్స్ కింద సో 3 లేయర్ ఆఫ్ ఇంటర్నెట్ అనే 3 లేయర్స్ కింద డివైడ్ అయ్యి ఉందన్నమాట. సో ద ఇంటర్నెట్ మోడల్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ది 3rd లేయర్. సో ఎక్కడితో కంప్లీట్ అవుతుంది? 3rd లేయర్. 3rd లేయర్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ అప్లికేషన్ వస్తుందన్నమాట. సో ఆ 3rd లేయర్ని ఏమంటారు? అప్లికేషన్ లెవెల్ అని చెప్పేసి అంటారన్నమాట. సో నెక్స్ట్, విచ్ ఇన్క్లూడ్స్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఆన్ విచ్ టు బిల్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్. సో ఏంటి ఇక్కడ ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. దేనికి? ఇంటర్నెట్ సర్వీసెస్ని బిల్డ్ చేయడానికి మాట. సో ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్లో మనకి ఏమున్నది? ఈమెయిల్ ఎస్ఎంటీపీ, ద ఫైల్ ట్రాన్స్ఫర్ ఎఫ్టీపీ, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హైపర్ మీడియా పేజెస్. సో ఇక్కడ ఎస్ఎంటీపీ అంటే ఏంటి? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అంటారన్నమాట. ఎస్ఎంటీపీ ఫుల్ ఫామ్ ఏంటి? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. సో అండ్ ఎస్ఎంటీపీ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్లో ఏముంది? ఎఫ్టీపీ అంటే ఏంటి? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మాట. సో ఇది. అండ్ నెక్స్ట్ సో ఏంటి? హైపర్ మీడియా పేజెస్లో ఇవి ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్ ఏమొస్తాయి మనకి? వరల్డ్ వైడ్ వెబ్ అంటే www. సో ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి డేటాబేసెస్లో. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ మాట. సో ఏం సర్వీసెస్? ఇంటర్నెట్ సర్వీసెస్ మాట. సో నెక్స్ట్, సో ఐపీ ప్యాకెట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఒక్కొక్క ఐపీ ప్యాకెట్. సో ఐపీ ప్యాకెట్లో మనకి ఏముంటాయి అనుకున్నాం? డేటా స్టోర్ అయి ఉంటుంది అనుకున్నాం కదా. సో అవన్నీ కూడా మనకి ఇండిపెండెంట్గా ఉంటాయన్నమాట. అండ్ ఆర్ ఇండివిజువల్లీ రూటెడ్ ఇన్ ద నెట్వర్క్ బై ఇంటర్ కనెక్టింగ్ డివైజెస్, సబ్నెట్స్, రూటర్స్. సో దేంతో లింకప్ అయి ఉంటాయి? కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇంటర్ కనెక్టెడ్ విత్ డివైజెస్. సో ఏ డివైజెస్? సబ్నెట్ డివైజెస్ మాట. సో సబ్నెట్ డివైజెస్ని మనం ఏమనొచ్చు? రూటర్స్ అని కూడా అనొచ్చు మాట. సో ఆ రూటర్స్ అన్నీ కూడా మనకి నెట్వర్క్ అనేది సో ఇంటర్ కనెక్ట్ అయ్యి లింకప్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఏంటది? క్వాలిటీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఐపీ అనేది ఏంటి? ఒక చాలా ఐపీ సర్వీసెస్ అనేవి ఒక స్మాల్ సర్వీసెస్ మాట. సో నెక్స్ట్, టీసీపీ కంబైన్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ మెసేజ్ లెవెల్ రిఫరెన్సెస్ మోడల్. సో టీసీపీ ఏం కంబైన్ చేస్తుంది? సో మెసేజ్ లెవెల్ రిఫరెన్సెస్ మోడల్ని కంబైన్ చేస్తుంది అన్నమాట.
అండ్ దిస్ ఈజ్ ఏ ఫైర్లీ కాంప్లెక్స్ ప్రోటోకాల్. సో ఏంటిది చాలా కష్టమైన ప్రోటోకాల్ అన్నమాట. ఈ టీసీపీ కంబైన్ చేసే మెసేజ్ లెవెల్ రిఫరెన్స్ మోడల్ అనేది చాలా కష్టమైన ప్రోటోకాల్ అన్నమాట. నెక్స్ట్, విచ్ హ్యాస్ మెనీ ఆప్షన్స్ ఫర్ సాల్వింగ్ ఆల్ ప్యాకెట్ లాస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లోవర్ లెవెల్స్. సో ఇక్కడ మనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడ సాల్వ్ చేస్తారు. సో లోవర్ లెవెల్లో మనకి ప్రాబ్లమ్స్ని, సో ప్యాకెట్ లాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టూల్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్కి సంబంధించిన వేరియస్ టూల్స్ అండ్ సర్వీసెస్ గురించి చూద్దాం అన్నమాట. సో ఇక్కడ ద మేజర్ ఇంటర్నెట్ టూల్స్ అండ్ సర్వీసెస్, సో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, ఎలక్ట్రానిక్ మెయిల్. ఫస్ట్ది ఏంటి, ఈమెయిల్. ఎలక్ట్రానిక్ మెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఈమెయిల్స్. మన అందరికీ ఈమెయిల్స్, జీమెయిల్స్ ఉంటాయి కదా, సో ఈమెయిల్. అండ్ నెక్స్ట్ న్యూస్ గ్రూప్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ సిఎన్టీ, ఇంటర్నెట్ రిలే చార్ట్. సో ఇంటర్నెట్ రిలే చార్ట్ని మనం షార్ట్ ఫామ్లో ఐఆర్సి అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ టెల్నెట్ అండ్ ఎస్ఎస్హెచ్. అండ్ నెక్స్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏమనుకున్నా, ఎఫ్టీపీ. సో దీంట్లో మనకి ఎఫ్టీపీ, ఎఫ్టీపీఎస్ అండ్ ఎస్ఎఫ్టీపీ. సో ఎస్ఎఫ్టీపీ. సో నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ అన్నమాట. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ వరల్డ్ వైడ్ వెబ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏంటో చూద్దాం. సో ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏంటి, సో మోస్ట్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ ఈమెయిల్ ఆర్ ఈమెయిల్ సిన్స్ 1993 is a method of exchanging digital messages from an author to one or more recipients. Email clients allow you to send and receive electronic mail messages. సో ఏంటి, ఈమెయిల్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి, సో మనం ఏదన్నా మెసేజెస్ అనేవి సెండ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా. సో అది డిజిటల్గా, సో నార్మల్ మెసేజెస్ కాకుండా మనకి ఏదైనా, సో క్లయింట్స్కి, సో ఎవరితో అన్నా ఇంటరాక్ట్ అవ్వడానికి. సో మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సో రెజ్యూమ్స్ ఉంటాయి కదా. సో రెజ్యూమ్స్ మనం బేసిక్గా దేంట్లో సెండ్ చేసుకుంటాం, మెయిల్కి కదా సెండ్ చేస్తే, ఏదైనా కంపెనీకి సెండ్ చేయాలంటే సో మెయిల్లో సెండ్ చేస్తాం. సో ఇలా ఇంటరాక్షన్ అనేది, సో ఏంటది, ఎలక్ట్రానిక్ మెయిల్ మెసేజెస్. సో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఈమెయిల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఏదన్నా మెసేజెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. సో టు యూజ్ ఈమెయిల్ ఆన్ ద ఇంటర్నెట్ యూ మస్ట్ ఫస్ట్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్. సో మనకి మెయిల్లో మెసేజ్ సెండ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి, ఇంటర్నెట్ అనేది ఉండాలన్నమాట. సో నెట్ ఉంటేనే కదా మనకి మెయిల్స్ అనేవి సెండ్ అవుతాయి. సో అండ్ ద ఈమెయిల్ అకౌంట్ సెటప్ మోస్ట్లీ ఫ్రీ ఫర్ ఛార్జ్ దట్ ప్రొవైడ్స్ యూ విత్ ఇన్ ఏ ఈమెయిల్ అడ్రస్. సో మన ఈమెయిల్ ఫస్ట్ మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఈమెయిల్కి. అంటే మనకి ఫస్ట్ మన ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం కదా. సో ఈమెయిల్ అడ్రస్లో మనం ఏమేమి ఇస్తాం, మన నేమ్, సో నేమ్ ఇస్తాం. సో మనకి యాక్చువల్గా ఈమెయిల్ అడ్రస్లో ఏముంటుంది, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. సో ఇవి క్రియేట్ చేసుకుంటాం అన్నమాట మనం ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే. సో వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ డొమైన్ నేమ్ సెపరేటెడ్ బై ద @ సో యాక్చువల్గా మనకి ఈమెయిల్స్ ఎలా ఉంటాయి, సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే abc@gmail.com ఆర్ email.com. సో ఇలా మనం @ అనేది యూజ్ చేసుకుంటాం కదా. సో @gmail.com. సో జీమెయిల్ అనేది మనకి ఏమవుతుంది, డొమైన్ నేమ్ అవుతుంది. ఇక్కడ @ తర్వాత ఏమొస్తుంది, gmail.com. సో gmail.com అంటే మనకి ఏమొస్తుంది, డొమైన్ నేమ్ అండ్ మన నేమ్. సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కింద ABC ఇచ్చుకున్నాం కదా. సో ABC అనేది ఏంటి, యూజర్ నేమ్ అవుతుంది అన్నమాట. సో ఈమెయిల్లో మనం మన నేమ్తో సేవ్ చేసుకుని అండ్ లాస్ట్లో మనం @gmail.com అని ఇస్తాం కదా. సో ఇది ఎలక్ట్రానిక్ మెయిల్కి సంబంధించిన మాట. నెక్స్ట్ న్యూస్ గ్రూప్స్. సో న్యూస్ గ్రూప్స్ అంటే ఏంటో చూద్దాం. సో న్యూస్ గ్రూప్స్ ఆర్ ఆఫ్టెన్ అరేంజ్డ్ ఇంటూ హైరార్కీస్. సో ఇక్కడ హైరార్కీస్ ఈస్ నథింగ్ బట్ సిమిలర్ మాట. సో న్యూస్ గ్రూప్స్ అనేవి కూడా ఎలా అరేంజ్ చేసి ఉంటాయి, సిమిలర్గా అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. అండ్ థియరిటికల్లీ మేకింగ్ ఇట్ సింప్లర్ టు ఫైండ్ రిలేటెడ్ గ్రూప్స్. సో మనకి సంబంధించిన గ్రూప్స్ అన్నింటినీ చెక్ చేసుకోవడానికి, సింపుల్గా ఉండడానికి సో ఈ న్యూస్ గ్రూప్స్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. సో ద టర్మ్ టాప్ లెవెల్ హైరార్కీ రిఫర్స్ టు ద హైరార్కీ డిఫైన్డ్ బై ద ప్రిఫిక్స్ బిఫోర్ ద ఫస్ట్ డాట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ డాట్ నుంచి మనకి ప్రిఫిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ టాప్ లెవెల్ నుంచి సో సిమిలర్గా
మనం చెక్ చేసుకుంటూ, సో ఎక్కడి నుంచి ఫస్ట్ డాట్ నుంచి, సో ద మోస్ట్ కామన్లీ నోన్ హైరార్కీస్ ఆర్ ద యూజ్నెట్ హైరార్కీస్. సో మనం కామన్గా యూజ్ చేసే హైరార్కీస్ అన్నీ కూడా ఏమవుతాయి, యూజ్నెట్ హైరార్కీస్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో యూజ్నెట్ ఈజ్ ఎ న్యూస్ ఎక్స్చేంజ్ సర్వీస్ సిమిలర్ టు ఎలక్ట్రానిక్ బులెటిన్ బోర్డ్స్. సో ఏంటి, బులెటిన్ బోర్డ్స్ కింద మనకి ఎలక్ట్రానిక్ బులెటిన్ నోట్స్ కింద యూజ్నెట్స్ న్యూస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకునే సర్వీసెస్ని. సో నెక్స్ట్, యూజ్నెట్ ఈజ్ ఏ ఓల్డర్ దాన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్తో కంపేర్ చేసుకుని చూసినట్టయితే, సో ఇక్కడ నెట్వర్క్తో మనకు కంబైన్ చూసుకున్నట్టయితే, సో యూజ్నెట్ అనేది ఓల్డర్ వర్షన్ అన్నమాట. సో బట్ ద టూ ఆర్ కామన్లీ associated with one another since most Usenet traffic travels over the internet. సో ఇక్కడ ఏం ట్రావెల్ అవుతున్నాయి, సో యూజ్నెట్ ట్రాఫిక్లో మనకి ఓవర్ ఇంటర్నెట్ అయిపోతుంది అన్నమాట. సో అండ్ నెక్స్ట్, ద యూజ్నెట్ న్యూస్ గ్రూప్స్ ఆర్ ఫర్ మెసేజ్ పోస్టెడ్ ఫ్రమ్ మెనీ యూజర్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. సో మనం ఏ లొకేషన్లో ఉన్నా కూడా మనకు మెసేజెస్ అనేవి పోస్ట్ చేసుకోవడానికి సో యూజ్ అవుతాయి. సో అప్పుడు మనకి ఎట్ ఏ టైం సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ని పోస్ట్ చేయడం వల్ల సో ఇక్కడ ట్రాఫిక్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కదా సో ఇంటర్నెట్లో. సో నెక్స్ట్, సో సో ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే యూజ్నెట్కి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నా, ఒక ట్విట్టర్, సో సోషల్ నెట్వర్క్స్ అన్నీ కూడా, సో వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు. సో దీంట్లో మనకి చాలామంది యూజర్స్ అనేవి ఉంటారు కదా. సో అప్పుడు మనకి ట్రాఫిక్ లెవెల్స్ అనేవి పెరగచ్చు, సో ఇంటర్నెట్ ట్రాఫిక్ లెవెల్స్ అనేవి పెరగచ్చు. సో నెక్స్ట్, ఇంటర్నెట్ రీలే చార్ట్, సో ఐఆర్సీ అన్నమాట. సో ఐఆర్సీ అంటే ఏంటో చూద్దాం. సో ఇంటర్నెట్ రీలే చార్ట్ ఐఆర్సీ అలౌస్ యూ టు పాస్ మెసేజెస్ బ్యాక్ అండ్ ఫోర్త్ టు అదర్ ఐఆర్సీ యూజర్స్ ఇన్ ఏ రియల్ టైమ్. సో మనం ఎట్ ఏ టైము మెసేజెస్ని పాస్ చేసుకోవచ్చు అండ్ అవి మనం రీసెండ్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. సో ఐఆర్సీ చార్ట్లో మనకి ఏదైనా మెసేజెస్ ఉన్నాయంటే అవి ఎట్ ఏ టైం మనం ఆ మెసేజ్ని పాస్ చేసుకోవచ్చు అండ్ పాస్ చేసిన మెసేజ్ని మనం రీబ్యాక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ హ్యాజ్ యూ వుడ్ ఆన్ ఏ సిటిజన్స్ బ్యాండ్ సిబి రేడియో. సో ఇక్కడ సిటిజన్స్ బ్యాండ్ అంటే ఏంటి, సిబి అన్నమాట షార్ట్ ఫామ్స్లో. సో సిబి రేడియోలో మనకి ఈ ఐఆర్సీ యూజర్స్ అనే రియల్ టైమ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉందన్నమాట. ఇట్ ఈస్ మెయిన్లీ డిజైన్డ్ ఫర్ గ్రూప్ కమ్యూనికేషన్ ఇన్ ఏ డిస్కషన్ ఫోరమ్స్. సో ఆ ఫోరమ్స్ మనం ఛానల్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఎలా డిజైన్ చేశారు, సో గ్రూప్ కమ్యూనికేషన్స్ని ఫోరమ్స్ కింద డిజైన్ చేశారన్నమాట. సో ఫారమ్స్ ఇస్ నథింగ్ బట్ ఛానల్స్ అన్నమాట. సో మనకి ఛానల్స్ క్రియేట్ చేశారు కదా. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే టీవీ ఛానల్స్ చూడండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కదా. సో నెక్స్ట్, బట్ ఆల్సో అలౌస్ 1-to-1 కమ్యూనికేషన్ వయా ప్రైవేట్ మెసేజెస్ యాజ్ వెల్ యాజ్ చార్ట్స్. సో ఇక్కడ ప్రైవేట్ మెసేజెస్ ఉంటాయి అండ్ అలాగే చార్ట్ అండ్ స్పెషల్ చార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, సో ఐఆర్సీ ఈజ్ అన్ ఓపెన్ ప్రోటోకాల్ దట్ యూజెస్ టీసీపీ. సో ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది అన్నమాట. ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ని ఐఆర్సీ అనేది ఓపెన్ ప్రోటోకాల్ అన్నమాట. అది దేన్ని యూజ్ చేస్తుంది, టీసీపీని యూజ్ చేస్తుంది అన్నమాట. సో ఐఆర్సీ అనేది ఒక ఓపెన్ ప్రోటోకాల్ అండ్ అది టీసీపీని యూజ్ చేస్తుంది అన్నమాట. సో అన్ ఐఆర్సీ సర్వర్ కెన్ కనెక్ట్ టు అదర్ ఐఆర్సీ సర్వర్స్ టు ఎక్స్పాండ్ ద ఐఆర్సీ నెట్వర్క్స్. సో ఐఆర్సీ నెట్వర్క్స్ని ఎక్స్పాండ్ చేయడానికి సో ఒక ఐఆర్సీ సర్వర్ ఇంకో ఐఆర్సీ సర్వర్తో కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో యూజర్స్ యాక్సెస్ ఐఆర్సీ నెట్వర్క్స్ బై కనెక్టింగ్ ఏ క్లయింట్ టు ఏ సర్వర్. సో ఇక్కడ ఏంటి, సో ఐఆర్సీ నెట్వర్క్స్ అనేవి ఎలా కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి, సో క్లయింట్ నుంచి సర్వర్స్కి. సో ఇక్కడ సర్వర్స్ అంటే ఏంటి, సో ఒక సిస్టమ్ తీసుకున్నాం. సో ఒక సిస్టమ్ తీసుకుని సో ఆ సిస్టమ్ నుంచి మనం ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ సిస్టంలోనే మనకి మెయిన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి సో ఆ సిస్టమ్ని మనం క్లయింట్ అంటాం. సో ఇక్కడ సర్వర్స్ ఏంటి, సో ఆ సిస్టమ్ నుంచి కనెక్ట్ అయ్యి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా. సో ఆ సిస్టమ్
నుంచి కనెక్ట్ అయ్యి ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, సర్వర్స్ అవుతాయి. సో ఒక్క సిస్టమ్ మాత్రమే మనకి క్లయింట్ అవుతుంది అండ్ రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా మనకి సర్వర్స్ అవుతాయి. సో ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసే సిస్టమ్ ఒకటి క్లయింట్ అవుతుంది అండ్ ఆ సిస్టమ్ నుంచి కనెక్ట్ అయ్యి మిగతా సిస్టమ్స్లో అందరూ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, సో ఆ సిస్టమ్స్ అన్నీ ఏమవుతాయి, సర్వర్స్ అవుతాయి అన్నమాట. The standard structure of a network of IRC servers is a tree. సో ఇక్కడ ఐఆర్సీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక ట్రీ కింద మనం దీనికి ఈ నెట్వర్క్ ఐఆర్సీ నెట్వర్క్ని కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఒక ట్రీ కింద. సో నెక్స్ట్ టెల్నెట్. సో టెల్నెట్ అంటే ఏంటి, రిమోట్ కంప్యూటింగ్ అన్నమాట. సో టెల్నెట్ ఈజ్ నథింగ్ బట్ రిమోట్ కంప్యూటింగ్. సో అలౌస్ యూ టు గో ఇన్ టు అనదర్ కంప్యూటర్ సిస్టమ్స్. సో ఇదేంటి, టెల్నెట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, సో ఇంకో కంప్యూటర్ సిస్టమ్స్కి లాగిన్ అవ్వడానికి సో ఈ టెల్నెట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ యూజ్ దట్ సిస్టమ్స్ రిసోర్సెస్ జస్ట్ యాజ్ ఇఫ్ దే వర్ యువర్ ఓన్. సో ఏంటి, ఆ సిస్టమ్ మనకి ఆ రిసోర్సెస్ ఎలా ప్రొవైడ్ అవుతాయి, సో ఆ సిస్టమ్ మనకి ఓన్ అయితేనే యూజ్ అవుతుంది అన్నమాట. సో టెల్నెట్ వాస్ డెవలప్డ్ ఇన్ 1969 బిగినింగ్ విత్ RFC 15 ఎక్స్టెండెడ్ ఇన్ RFC 854. సో టెల్నెట్ అనేది ఎప్పుడు డెవలప్ అయింది, 1969లో డెవలప్ అయింది అన్నమాట. సో ఎప్పుడు బిగిన్ అయింది, RFC 15తో బిగిన్ అయింది అన్నమాట. అండ్ నెక్స్ట్ బిగిన్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు RFC 15తో బిగిన్ అయింది. సో నెక్స్ట్ టెల్నెట్ అనేది ఎప్పుడు ఎక్స్టెండ్ అయింది, RFC 854తో ఎక్స్టెండ్ అయింది అన్నమాట. అండ్ స్టాండర్డైజ్డ్ హ్యాస్ ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్. సో ఇక్కడ IFTF అంటే ఏంటి, ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ అన్నమాట. సో ఇంటర్నెట్ స్టాండర్డ్ STD 8. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇంటర్నెట్ స్టాండర్డ్స్. సో ఇక్కడ IFTF ఇంటర్నెట్ స్టాండర్డ్ STD 8 అనేది ఏంటి, మనకి ఫస్ట్ ఇంటర్నెట్ స్టాండర్డ్ అన్నమాట. సో SSH యూజెస్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ టు అథెంటికేట్ ద రిమోట్ కంప్యూటర్. సో SSH అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది, సో పబ్లిక్ క్రిప్టోగ్రఫీ కింద యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో అదేంటి, రిమోట్ కంప్యూటర్ అన్నమాట. సో నెక్స్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈజ్ ఎ స్టాండర్డ్ నెట్వర్క్ ప్రోటోకాల్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ వన్ హోస్ట్ టు అనదర్ హోస్ట్ ఓవర్ ఏ TCP బేస్డ్ నెట్వర్క్. సో FTP మనకి దేనికి యూజ్ అవుతుంది, సో మనకి స్టాండర్డ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకోవడానికి అండ్ ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సో ఒక హోస్ట్ నుంచి, సో హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అన్నమాట ఇక్కడ. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి సో ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ హోస్ట్ ఎవరి మీద బేస్ అయ్యి ఉంటుంది, సో TCP నెట్వర్క్ మీద బేస్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో FTP ప్రోటోకాల్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి, సో ఇది ఒక FTP అనేది ఒక స్టాండర్డ్ నెట్వర్క్ ప్రోటోకాల్ అన్నమాట. సో అది ఫైల్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతారు. ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్కి ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. అండ్ అది TCP మీద బేస్ అయ్యి ఉంటుంది అన్నమాట, TCP నెట్వర్క్ మీద. సో FTP బిల్ట్ ఆన్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో FTP అనేది ఏంటి, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో క్లయింట్స్ ఉంటారు, సర్వర్స్ ఉంటారు, సో బోత్ ఆర్కిటెక్చర్ అన్నమాట. అండ్ FTP యూజర్స్ మే అథెంటికేట్ దెమ్సెల్వ్స్ యూజింగ్ ఏ క్లియర్ టెక్స్ట్ సైన్ ఇన్ ఏ ప్రోటోకాల్. సో FTP ఎప్పుడు కూడా సో అథెంటికేట్ దెమ్సెల్వ్స్, సో దానికి అదే సో సైన్ అప్ అయ్యి ఉంటుందన్నమాట. సో అండ్ FTP అనేది ఎప్పుడు కూడా మనకి క్లియర్ టెక్స్ట్లో ఉంటుంది అండ్ నార్మలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బట్ కెన్ కనెక్ట్ anonymously if the server is configured to allow it. సో ఇదే ఫార్మేట్లో ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి ఉంటుందన్నమాట. సో ఇది అనానిమస్గా కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట, దేంతో సర్వర్తో కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్
సో ద వరల్డ్ వైడ్ వెబ్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్ అంట. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటో చూద్దాం. సో యూజువల్లీ రిఫర్ టు సింప్లీ హ్యాజ్ ఎ వెబ్. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ని మనం షార్ట్ ఫామ్లో ఏమని పిలుస్తాం, వెబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈజీ సొల్యూషన్ టు డిస్ప్లేయింగ్. సో మనకి వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇది ఒక ఇమేజ్ రూపంలో, ఒక డిస్ప్లే రూపంలో మనకి డిస్ప్లే చేయడానికి ఏదైనా ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఈ వరల్డ్ వైడ్ వెబ్లో ఉంటుందన్నమాట. సో ఇది ఏ ఫార్మేట్లో ఉంటుందంటే, సో మల్టీమీడియా ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ మాట. సో ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ టు ఇంటర్లింక్డ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ విచ్ అలో రిలేటెడ్ సబ్జెక్ట్స్ టు బి ప్రెజెంటెడ్ టుగెదర్ వితౌట్ రిగార్డెడ్ ద లొకేషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. సో ఏంటిది, దేంతో ఇంటర్లింక్ అప్ అయి ఉంటుంది, హైపర్ టెక్స్ట్. సో హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్తో, హైపర్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్టిటిపి మాట. సో హెచ్టిటిపి మనం దేనికి యూజ్ చేస్తాం, సో ఇమేజెస్ని లేదంటే సో ఏదన్నా మనకి ఒక ఇమేజ్ రూపంలో ఉన్న దానికి వీటన్నిటికి సో మనం వరల్డ్ వైడ్ వెబ్లో మనకి దేంతో ఇంటర్లింక్ అప్ అయి ఉంటుందంటే హైపర్ టెక్స్ట్తో మాట. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే మనం ఇమేజెస్ అనేవి డిస్ప్లే చేయడానికి, సో దీనికి మనకి అండ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి. సో లొకేషన్స్, సో ఇక్కడ ఏంటి ఏం ప్రజెంట్ చేస్తున్నారు, వితౌట్ రిగార్డెడ్ టు ద లొకేషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. సో మనకి సబ్జెక్ట్ మ్యాటర్తో సంబంధం లేకుండా సో ఇది వరల్డ్ వైడ్ వెబ్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ వరల్డ్ వైడ్ వెబ్.